ద పెట్ డిటెక్టివ్ రీసెంట్గా జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బుడు వెర్షన్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మలయాళీ థ్రిల్లర్లో షారఫుద్దీన్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా, వినాయకన్, మలయాళ వెటరన్ యాక్టర్ నారాయణ్ పిల్లై, విజయరాఘవన్ కీలక పాత్రల్లో నటించగా, డైరెక్టెడ్ బై ప్రణీష్ విజయన్. ఈ మూవీ చూశాక నాకైతే యావరేజ్ ఫీల్ ఇచ్చింది. తన ఫాదర్ నడిపి మూసివేయబడ్డ డిటెక్టివ్ కంపెనీని మన కథానాయకుడైన టోనీ జాస్ అలోలా ఫ్రెష్గా రీఓపెన్ చేస్తాడు తన ప్రియురాలు కైకేయి కోసం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏదో పని చేస్తున్నాను అని చూపించుకోవడం కోసం తప్ప అతను ఇంతవరకు డిటెక్టివ్గా పరిశోధించి సాధించింది ఏం లేదు. కుక్కల్ని, పిల్లల్ని వెలికి తీయడం తప్ప. దాంతో తనకున్న పెట్ డిటెక్టివ్ పేరును వదిలించుకుని పెద్ద డిటెక్టివ్గా ఎదగాలనుకుంటాడు. ఎందుకంటే స్థానిక ఎస్ఐతో టోనీ జాసస్ ఆలోలాకు పెద్ద కాంపిటీషన్ ఎదురవుతుంది తన ప్రియురాల విషయంలో. ఈ క్రమంలో అదృశ్యమైన ఒక పెంపుడు జంతువు కేసును ఛేదించే క్రమంలో అతను అంతర్జాతీయ స్మగ్లర్లు, కిడ్నాప్ గ్యాంగ్, మిస్సింగ్ చైల్డ్ కేస్, మెక్సికన్ మాఫియా డాన్, ఒక విలువైన రేర్ ఫిషెస్ చుట్టూ ఉన్న రహస్యాలు ఛేదించే క్రమంలో మన డిటెక్టివ్ వాడిన తెలివితేటలతో ఎలా ఛేదించాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ ముఖ్యంగా కామెడీ పండించడం కోసం రాసుకున్న విజయరాఘవన్ పాత్ర కానీ, యాకత్ అలీ పాత్ర కానీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది, కొన్ని చోట్ల ఫీల్ రాదు. అనుపమ పోషించిన కైకేయి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మూవీ మొత్తం షరాఫుద్దీన్నే ఉంటాడు. విజయరాఘవన్ పాత్ర పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ తెలిసాక ఓరిని దీనికి ఆయన ఇంత బిల్డప్ ఇచ్చారు అనిపిస్తుంది. బట్ అతని వైఫ్తో అతనికి ఉండే సీన్లు నవ్వు తెప్పిస్తాయి.